నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. రాజస్థాన్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ గణేష్ రామ్ మీనా ఒక పోలీస్ కానిస్టేబుల్ రెడ్ పిటిషన్ ఫైల్ చేస్తే ఈ విధంగా తీర్పిచ్చాడు. సదరు పోలీస్ కానిస్టేబుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. కారణం ఏంటంటే అతను డాక్యుమెంట్లు ఫ్యాబ్రికేట్ చేశాడు, ఆయనకి సరైన క్వాలిఫికేషన్ లేదు అని చెప్పేసి ఉద్యోగం నుంచి తొలగిస్తే ఇది 28 ఏళ్ల క్రితం జరిగింది. అతను క్వశ్చన్ చేస్తూ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నేను కరెక్ట్గానే చదివాను, అయినా కూడా నన్ను ఉద్యోగం నుంచి తొలగించింది ఇటువంటి ప్రభుత్వము. కాబట్టి నా డిస్మిసల్లన్నీ ఇల్లీగల్ అని డిక్లేర్ చేసి నాకు రావాల్సిన డబ్బులన్నీ ఇప్పియండి అంటే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ గణేష్ రామ్ మీనా తీర్పిచ్చారు. ఈ సదరు కానిస్టేబుల్ చెప్పిన మాటలు వాస్తవంగానే ఉన్నాయి. ఇతని జెన్యూన్ ఎక్స్పీరియన్సు, ఈయన చదువు కూడా జెన్యూను. ఈయన అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారు, 28 ఏళ్ళు నష్టపరిచారు. కాబట్టి ఇతన్ని 28 ఏళ్ల జీతం కట్టి వెనక్కి ఇవ్వాల్సిందే, రీఇన్స్టేట్ చేసి అని తీర్పు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనకు తెలిసేది ఏంటి, ఏదైనా ఇటువంటి కేసులు జరిగితే తొందరగా తేల్చాలి. కానీ ఇతన్ని కూర్చోపెట్టి 28 ఏళ్ళు లాగి తర్వాత జీతం అంతా పని చేయకుండానే బ్యాక్ వేజెస్ ఇవ్వాలి అంటే అది ఎవరిది డబ్బు? జనాల డబ్బే కదా. ప్రభుత్వం కొంతమంది అధికారులు నిర్లక్ష్యం చేసి ఇన్నేళ్లు డ్రాగ్ చేశారు. దీనికి పూర్తి కారణం సంబంధిత ఆఫీసర్లదే అని చెప్పి తేల్చుకోవాలి. కానీ ఇట్లా ప్రజల డబ్బు ఇట్లా మిస్యూజ్ చేసి ఈ విధంగా 28 ఏళ్ళు ఉద్యోగం చేయకుండానే బ్యాక్ పేజెస్ శాలరీ కట్టి ఇవ్వాలి అని అంటే ఎంత కష్టం, ఎంత తప్పు అని తెలుసుకోవడానికి చెప్పడానికి ఈ తీర్పు ఒక చక్కటి ఉదాహరణ.